వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నాన్ వేసిన కెలక్కబోయి కెలికించుకున్న టాపిక్లో బాగా కెలుక్కున్నాడో లేకపోతే కావాలని ఏదన్నా కలిసి వస్తుందని అనుకున్నాడో తెలియదు, కానీ ఆ ఏదైతే పట్టుకున్నాడో అదంతా కూడా ఆయన ముఖం మీద పడి ఇప్పుడు మొత్తం కూడా బ్యాడ్ అయిపోయాడు. అయితే ఆ అంశాన్ని ఎలా చూడాలి, ఆయనకి ఎందుకు అట్లాంటి అంశాలు నెత్తి మీద వేసుకొని బ్యాడ్ అయిపోయాడు అని మాట్లాడడానికి మనతో ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడు. నమస్తే అండి. నాన్ వేసిన దారిని పోయే గంపని నెత్తి మీద పెట్టుకొని ఏం సాధించాలనుకున్నాడు, ఏం సాధించాడు, ఇంత అయిపోయిన తర్వాత అనకూడని మాటలు, అసలు వినడానికి అసహ్యమైన మాటలు మాట్లాడిన తర్వాత సారీ చెప్పాడు. ఎలా చూడాలి మేడం? ఈ మధ్యకాలంలో సారీల కాలం అని ఒక నెల రోజుల క్రితం అనుకుంటా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. ఒకే రోజు ముగ్గురు సారీ చెప్పారు పొలిటీషియన్స్. కొండా సురేఖ, ఇంకెవరో ఇద్దరు కూడా సారీ చెప్పారు. వాళ్ళు అందుకని సారీల కాలం అని చెప్పి పెట్టారు కాలం. అట్లాగే ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలకి ఆయన సారీ చెప్పాడు. అలాగే నా అన్వేషణ కూడా వచ్చి మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడేసి ఏదో పామేసుకుందామని అదేది కుదరదు అన్నప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది అని సారీ చెప్పేశాడు. నేను ఒకటే చెప్తున్నా, మీ సారీలు సమాజానికి అక్కర్లేదు. మీలో ఏమైనా పరివర్తన వస్తే ఆ సారీకి విలువ ఉంటుంది. కానీ మీ ఇద్దరు, సరే పొలిటీషియన్స్ సంగతి పక్కన పెట్టేసేద్దాం, మీ ఇద్దరు ఇప్పుడు ప్రస్తుతం గోదాలో ఉంది మీ ఇద్దరు, శివాజీ కానీ నా అన్వేషణ కానీ. మీ ఇద్దరు సారీలతోటి ప్రపంచానికి అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ సారీలు ఎందుకు పనికిరావు, 4 తీసుకుంటానికి కూడా పనికిరావు. కానీ దాని స్థానంలో రావాల్సిన పశ్చాత్తాపం కానీ ఆలోచన ధోరణిలో మార్పు కానీ లేదు మీ ఇద్దరిలోనూ. ఎందుకు లేదు అనేది అర్థం కానంత అమాయకులు ఎవరు ఇక్కడ లేరు. ఏంటి అంటే అసలు మీ ఇంటెన్షన్సే రాంగ్. మీరు ఏదైతే ఆలోచన విధానం ఉందో మీ ఇద్దరు ఆలోచన విధానం రాంగ్. ఏంటి అంటే ఈయన కట్టుకోమంటాడు బట్టలు, కట్టుకోకపోతే ఏదో జరిగిపోద్దని చెప్తాడు ఈయన. ఆడేమో నేను మీకు ఫుల్ లైసెన్స్ ఇచ్చేస్తాను కట్టేసుకోండి అంటాడు. అసలు కట్టుకోవద్దంటానికి వాడెవడు, కట్టుకోమంటానికి ఈ పెద్ద మనిషి ఎవరు? అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళు ఏమన్నా సంఘ సంస్కర్తలా, సమాజ ఉద్ధారకులా? ఏంటి వీళ్ళు చేస్తుంది ఏంటి? ఈయన చూస్తే నిన్న మొన్నటిదాకా పిచ్చి పిచ్చి సినిమాలు చేశాడు ఒకప్పుడు స్టార్టింగ్లో, అయిపోయింది. అలాగే ఆయన ఉన్నదే ఒక బురద కోపంలో, మురికి కోపంలో ఉన్నాడు ఆయన. ఆ మురికి కోపం ఆడవాళ్ళని ఆడవాళ్ళకి ఒక విలువ, ఒక గౌరవము లేకోకుండా వాళ్ళ పాత్రల్ని ఎంతకెంతగా తగ్గించుకుంటా వచ్చి పాత్ర పరిధిని తగ్గించడమే కాకుండా వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా తగ్గించి ఉన్న సినిమా ఇండస్ట్రీకి ఆయన ప్రతినిధి. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి నీతులు చెప్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను మా సినిమా వాళ్ళకి చెప్పుకున్నాను, అందరి విషయం కాదు అంటాడు. కానీ అందరూ ఎందుకు గోక్కుంటున్నారు మరి? శివాజీ కరెక్టు అని ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? మీ పిల్లలకి మీరు చెప్పుకోలేకపోతున్నారా ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదు? శివాజీ కావాలా చెప్పడానికి? ఏ తల్లిదండ్రులకైనా ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా. ఒక బాధ్యత అనుకుంటారా, హక్కు అనుకుంటారా, అది వేరే విషయం. మంచిగా చెప్పుకుంటారా, బుజ్జగిచ్చి చెప్పుకుంటారా, బెదిరించి చెప్పుకుంటారా అనేది ఆ స్ట్రాటజీస్ అన్నీ మీ ఇంటికి పరిమితం. మీరు చేసుకోండి. ఇప్పుడు మీ పిల్లలకి ఈ బట్టలే వేయించండి అని ఎవరైనా చెప్పినా, అన్వేష్ గారు చెప్పినట్టు బట్టలే వేసుకోక్కర్లేదని చెప్పినా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులకి. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల పెంపకం పట్ల వాళ్ళదైన ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఒక్కో ఇంట్లో ఒక విధానం ఉంటుందండి. సాంప్రదాయ కుటుంబాలు అనుకోండి, పూర్తిగా వాళ్ళు సాంప్రదాయబద్ధంగానే ఉండాలనుకుంటారు. ఆ పిల్లలు ఎంత ఫాలో అవుతారో అది వేరే విషయం. దానికోసం వాళ్ళు ఆ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఏమి ఫ్రిక్షన్స్ ఉంటాయా, ఏ ఇబ్బందులు పడతారా అనేది వాళ్ళ ఇష్టం. బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, తల్లులు ఫ్యాషనబుల్గా రెడీ అవుతారు, వాళ్ళ పిల్లలు కూడా ఫ్యాషనబుల్గా రెడీ అవుతారు. వాళ్ళకి అదేమి తప్పు అనిపించదు. అక్కడ చీరలు కట్టుకోమని ఏం చెప్పినా లేదమ్మా ఈ బట్టలే కాదు ఇంకా చిన్న వేసుకొని వీడెవడు చెప్పడానికి.
నేను అందుకే అంటున్నా, అసలు మీరెవ్వరూ చెప్పటానికి ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి కూడా మనిషి అనే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు వేసుకుంటారు బట్టలు, ఏం తినాలో అది తింటారు, వాళ్ళ స్వేచ్ఛ అంటారు. అది వాళ్ళ స్వేచ్ఛ. ఇప్పుడు వాళ్ళు అసభ్యంగా వేసుకున్నారనుకోండి, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అంటే పక్క పిల్లలు వేసుకున్నారు కాబట్టి నేను వేసుకుంటాను అని వేసుకున్నారనుకోండి, అది ఆ వేసుకోవాలి అనిపించేది కూడా ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో ఒక 4-5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఏది ఒక టీనేజ్లో ఆ టెంప్టేషన్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత, టీనేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మంచిగా ఒక చదువులోకి, సీరియస్ చదువులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బట్టలు ఇమ్మెటీరియల్ అనిపిస్తాయి. బట్టలు కాదు వాళ్ళకి, వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాలు ఏంటో పెట్టుకున్న తర్వాత దాని మీదనే ఉంటుంది వాళ్ళకి ధ్యాస. ఎవరు అక్కడికి వచ్చి శివాజీలను ఇంకొకళ్ళు చెప్పక్కర్లా, ఎవరు గరికపాటి నరసింహారావులు ఇట్లాంటి వాళ్ళు, గంగాధర శాస్త్రి లాంటి వాళ్ళు వచ్చి చెప్పక్కర్లా, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఏమైనా వేసుకోకూడని బట్టలు వేసుకుంటే వాళ్ళకి వచ్చే అనుభవాలతోటి వాళ్ళు మారుతారు. ఇవాళ ఎవరండి చెప్పేది? చెప్తే కూడా మీకు అసలు చెప్పే హక్కు ఏంటి అని అడుగుతున్నాను. నేను చెప్పదలుచుకుంది అది. పోని హక్కు ఉంది అనుకున్నారు, సరిగా చెప్పండి. ఇప్పుడు నిధి అగర్వాల్ బట్టల గురించి నువ్వు నిధి అగర్వాల్కి జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకుని ఆ బాధతోటి హీరోయిన్లు బట్టలు సరిగా వేసుకోండి అని చెప్పావు. అసలు నీ హీరోయిన్లకు బట్టలు సరిగా వేసుకోమని చెప్పటం వరకేనా నీ బాధ్యత? నువ్వు ఎలాగో బాధ్యత తీసుకున్నావు కదా సమాజం పట్ల. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకున్నా వాళ్ళ గురించి కామెంట్ చేసే హక్కు మీకు లేదు, వాళ్ళ ముట్టుకునే హక్కు లేదు, వాళ్ళ ఇబ్బంది పెట్టే హక్కు లేదు, వాళ్ళ గిల్లే హక్కు లేదు, గిచ్చే హక్కు లేదని నువ్వు ఎందుకు చెప్పలా? ఈ సోకాళ్ళు గరికపాటి నరసింహారావు కూడా ఎందుకు చెప్పట్లా? అసలు లేదు, ఇది నా టాపిక్ కాదు అనుకుంటే మూసుకుని కూర్చోవాలి. మనం అంటూ మాట్లాడాము అంటే చట్ట పరిధిలో మాట్లాడాలి. ఇవాళ ఉన్నది మనము చట్టంలో ఉన్నాం. ఏదైనా చట్టమే ఇక్కడ. నేను వేదాంతం చెప్తాను, సిద్ధాంతం చెప్తాను కాదు. చక్రం తిప్పుతానంటే వర్కౌట్ అవ్వదు అంటారు. వర్కౌట్ అవ్వదు. ఎందుకు? మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, సిగ్నలింగ్ వ్యవస్థ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక పరీక్ష ఉందండి, డూసు డొనాట్స్. ఏం పిల్లలకు తెలియదా? అది తెలుసుకుంటున్నారుగా. అట్లాగే లైఫ్ అనే దీంట్లో వాళ్ళు డూసు డొనాట్స్ నేర్చుకుంటారు. ఒకసారి పొరపాటు జరిగిన రెండోసారి నేర్చుకుంటారు. ఈయన ఒక దారి చూపించినట్టు శివాజీ ఏంటి అనే మాటలు అనేసేసి సారీ చెప్పాడు, మళ్ళీ మొత్తానికి సారీ చెప్పలా. ఇప్పటికే ఆయన దగ్గర రియలైజేషన్ లేదు. ఇంత మాట్లాడుతుంటే కూడా, ఇంత చర్చ జరుగుతుంటే కూడా ఆయన అవును కదా, మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చట్టం ప్రకారం నడుచుకోవాలి, ఇప్పటికైనా వస్తే రమ్మనండి, నేర్చుకోమనండి, ఎక్కడో చోట పాఠాలు, చట్టాలు ఏంటి, చట్టం ఏం చెప్తుంది. నిర్భయ చట్టం ఉంది మనకి. నిర్భయ చట్టం ఒక్కటి చదువుకుంటేనండి చాలా అర్థమవుతుంది. నిర్భయ చట్టం క్లియర్గా చెప్తుంది, మీరు ఆడపిల్లలు వెంటబట్టడానికి వీల్లేదు, వాళ్ళని సంజ్ఞల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, బెదిరింపుల ద్వారా కానీ వాళ్ళని భయపెట్టే హక్కు మీకు లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే కనుక చట్టం ఈ పని చేస్తుంది, ఇది శిక్ష అని చెప్పి ఉంది.